బ్రో. హాయ్. సో అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. అవును. సో ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారి వల్లనే సినిమా ఆగిపోయిందని చెప్పేసి కొత్తగా మన ఫ్యాన్స్ అంటున్నారు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉందంట? అవి మొత్తం నాకు తెలిసి ఫేక్ అనుకుంటున్నా నేను. బాలకృష్ణ గారి సినిమా ఏంటంటే అది అభిమానుల గురించి తీసిన సినిమా. అది నెక్స్ట్ ఒక భక్తి గురించి తీసిన సినిమా. ఈ చిరంజీవి వల్ల ఆగిపోవడం అనేది అది మొత్తం ఫేక్ అని నేను అనుకుంటున్నా. మళ్ళీ వాళ్ళ అభిప్రాయం మనకు తెలియదులే కానీ ఈ మొత్తం ఫేక్. బాలకృష్ణ గారి సినిమా ఏంటంటే కొంతమంది అంటే యువకులకి బాగా ఉత్సాహపరిచే సినిమాలు. బాలకృష్ణ గారి సినిమా ఆ రోజు రిలీజ్ అయిద్ది అని చెప్పి పోస్ట్ పోవడం చేయడం కూడా మాకు చాలా బాధాకరమైన విషయం. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలు వరుసగా హిట్ అవుతున్నాయి, చిరంజీవి గారి సినిమాలు హిట్ కావట్లేదు, అందుకోసం అని చెప్పేసి సినిమాని ఆపేశారని చెప్పేసి ఒక లేదు 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 బాలకృష్ణ గారు కూడా అంత వయసులో కూడా యూత్ కుర్రోడ్ డాన్స్ చేసినట్టు డాన్స్ చేస్తారు. వాళ్ళ డైలాగులు, బాలకృష్ణ గారు చేసే డైలాగులు అంటే మనసుకి కాస్త చురుకు పడేదంటే, అంటే కాస్త యువకుడికి మంచి శక్తి తెచ్చే డైలాగులు వేస్తూ ఉంటారు. ఏంటంటే ఆయన పవర్ఫుల్ డైలాగులు, ఆయన పవర్ఫుల్ మాటలు, కానీ ఆయన డాన్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ సూపర్ హిట్ గా చేస్తారు. ఎందుకంటే బాలకృష్ణ గారు అభిమానులు, షేబ్రాష్లు, కాస్త బంధుమిత్రులు అందరూ ఉన్నారు. బాలకృష్ణ గారిని కాస్త క్లిక్ చేయాలని ఉండిద్దిగా, ఎవరు హీరో ఫ్యాన్స్ కి వాళ్ళు క్లిక్ చేయాలని ఉండిద్ది. మాకు మటుకు బాలకృష్ణ గారు అంటే ఇష్టం, వాళ్ళు మేము క్లిక్ చేస్తామని మేము చూస్తున్నాం. అంటే వాళ్ళ సినిమాలు వాళ్ళు స్టార్లుగా ఉన్నారు అంటే ఇప్పటికీ వాళ్ళ జనరేషన్ నుంచి కూడా ఒకరు ఫ్యాన్స్ అంటే ఒకరికి పడదు, ఒకరి సినిమా అంటే ఒకరు పడదు అని చెప్పేసి ఈ మానియాతోని ఫ్యాన్స్ అనే వాళ్ళు కూడా సినిమాని ఆపేశారు అంటున్నారు. అసలు ఇందులో నిజం ఉందంటారా ఏమన్నా? ఈ మొత్తం అబద్ధమే అండి. ఇప్పుడు మనం నలుగురం కలిసి ఉన్నాం, రేపొద్దున వాళ్ళు హీరోలు కాబట్టి వాళ్ళు మాట్లాడుకొని నేను ఈ సినిమా చేస్తున్నాను, ఈ సినిమాకి యాక్ట్ చేయబోతున్నాను, నీకు కూడా ఏమైనా అవకాశం ఉంటే నా సినిమాలో నేను యాక్ట్ చేసుకుంటాను అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. కాబట్టి చిరంజీవి గారు అన్నారు అనేది మొత్తం ఫేక్. ఎందుకంటే బాలకృష్ణ గారు మూవీ అంటే పోస్ట్ పోన్ చేయటం మాలాంటి యూత్ కి బాగా నష్టకరం. జనవరిలో రిలీజ్ అవుతున్నారు మరి మళ్ళీ. సో అప్పుడు సంక్రాంతి బరిలో అసలు నెగ్గుతుంది అంటారా? అసలు లేదు. బాలకృష్ణ గారి సినిమా ఏ డేట్ రిలీజ్ అయినా కానీ అసలు థియేటర్లు పగిలిపోవడం ఖాయం, బాక్సులు పగిలిపోవడం ఖాయం. దేనికంటే యూత్ అభిమానం అట్లా ఉండేది. యూత్ ఫ్యాన్స్ ఏంటంటే అసలు బాలకృష్ణ గారి సినిమాకి బాగా ఇంట్రెస్ట్ గా వెళ్తారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ, లేడీస్ అయినా కానీ, జెంట్స్ అయినా కానీ బాలకృష్ణ గారి సినిమా బాగా ఫుల్ సూపర్ హిట్ అయ్యేదాడు చూస్తారు. బాలకృష్ణ గారి అభిమానులు అట్లా ఉంటారు. దేశంలో బాలకృష్ణ గారు అంటే ఎవరికైనా హీరోలకు ఉండకపోని ఫ్యాన్స్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మటుకి 100% నా అభిప్రాయం. బాలయ్య బాబు గారి అఖండ 2 సినిమా ఫ్యాన్స్ అందరమే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. సినిమా పోస్ట్ పోన్ అయింది. మరి ఒక ఫ్యాన్ గా కావచ్చు, సినిమా ప్రేమికుడిగా కావచ్చు, మీరు ఏం చెప్తారు? కొన్ని ఇష్యూస్ వల్ల సినిమా రావడం లేట్ అయింది అన్నారు. అందుకే ఒక ఫ్యాన్ గా చాలా బాధగా ఫీల్ అవుతున్నానండి. అలాగే ఆంధ్రాలో కూడా బాగా డిసప్పాయింట్ అయిపోయారు. అన్ని షోస్ పోస్ట్ పోన్ అయ్యాయండి. అంటే వేరే హీరోలు కూడా ఈ సినిమా ఆపడానికి కారణం అని కొంతమంది అంటున్నారు, లైక్ చిరంజీవి గారు కావచ్చు అంటున్నారు. ఏమో మనకి తెలియదు కాబట్టి. అంటే అందులో నిజం ఉంది అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నానండి. ఖచ్చితంగా కుట్రపూరితంగా ఆపారు. మరి ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయిందని అంటున్నారు. టాక్ అంటారు, కాకపోతే వీళ్ళ వల్లనే అని నేను అనుకుంటున్నాను. రాజకీయాలు దిగాడు కాబట్టి ఉంటది కాంపిటీషన్ అందరికి. సో మళ్ళీ ఇప్పుడు జనవరిలో రిలీజ్ అంటున్నారు. అవునండి. ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఎప్పుడు వచ్చినా ఇక బాగానే ఉంటది అండి బాలయ్య సినిమా. జనవరిలో వస్తే చిరంజీవి గారికి బాలయ్య బాబు గారు పోటీ పడే ఛాన్స్ ఉంది కదా. అప్పుడు బాగానే ఉన్నాయి కదా, రాజసభ మూవీస్ ఉన్నాయి కాబట్టి అప్పుడు కాంపిటీషన్ ఉంటది. సో అఖండ 2 పుష్ప 2 ని క్రాస్ చేస్తా అంటున్నారు, మీరు చేస్తే అనుకుంటున్నానండి. ఖచ్చితంగా. అంత నమ్మకం ఏంటి? ఫ్యాన్స్ బాగున్నారు కదా, బీజిఎం కూడా బాగుంది. అలాగే బాలయ్య బాగానే ఉంటది మూవీ. ఓవరాల్ గా ఒక మాటలు ఏం చెప్తారు? సూపర్ హిట్ ఉంటది అండి మూవీ అయితే. తొందరగా రిలీజ్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.